అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇది ఈ మారికి గ్రామానికి వెళ్తున్నటువంటి రోడ్డు ఇది సుమారుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎలా అయితే రోడ్డు ఉందో ఈ రాళ్ళు రప్పలతో ఈ కొండ కోణల మధ్య అయితే మాత్రం సేమ్ ఇదే విధంగా అయితే సుమారుగా 10 కిలోమీటర్ల వరకు కూడా సేమ్ ఇదే విధంగా రోడ్డు ఉంటుంది. అయితే మరింత ముందుకెళ్ళే చూద్దాం అది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇప్పటికైతే మాత్రం వర్షం పడుతుంది. వర్షంలో మనమైతే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రెజెంట్ ఇప్పుడైతే మనం వర్షంలో మాత్రం ఆ మారికి గ్రామానికి అయితే వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే సుమారుకి ఇప్పటికే మాత్రం ఆల్రెడీ 9 కిలోమీటర్లు అయితే నడిచాం. అయితే మరి కాసేపట్లో ఈ మారికి గ్రామానికి అయితే చేరుకోబోతున్నాం. ఎక్కడి నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ వరకు అయితే మాత్రం ఉంటుంది. అయితే మరి కాసేపట్లో ఆ గ్రామాన్ని చేరుకుని ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు ఏ విధంగా ఉంటుందో పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పుడు డోలీ కష్టాలు అంటూనే ఉంటుంటాం. కానీ ఆ డోలీ కష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం అది చూడవచ్చు. విజయనగరం జిల్లా వేపాడ మండలం మారిక గ్రామం పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రజలైతే మాత్రం ఈ డోలీ కష్టాలు అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ డోలీ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఆ డోలీతో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎవరికి అనారోగ్యం వచ్చినా వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్పైతే మాత్రం వాళ్ళని మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మనమైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆ మారిక విలేజ్ అయితే మాత్రం ఇప్పుడు వచ్చాము. ఆ మారిక విలేజ్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి వాళ్ళ యొక్క జీవనశైలి ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రండి. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈ గ్రామంలో ఎంతో మంది డోలీ మోతలకు బలై ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు. ఈరోజు మనతో పాటు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆ డోలీ మోతలకు బలైనటువంటి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ బాధ వ్యధ ఏ విధంగా ఉంది, దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే ఈ రోడ్లు లేకపోవడంతో వీళ్ళకి డోలీ మోతలు తప్పట్లేదు అని చెప్తున్న పరిస్థితి మాత్రం చెప్పకనే చెప్పాలి. అయితే వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని మరిన్ని వివరాలు వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆ రోజు డోలీ మోతలు అయితే మాత్రం ఎక్కువగా అయితే తప్పని పరిస్థితి మీకు ఎక్కడి నుంచి ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు డోలీ మోతలతో? అంటే ఫస్ట్లో వాళ్ళకి అంటే ఇద్దరు బిడ్డల బేబీలు ఉండింది. ఇద్దరు బేబీలు ఉంటే ఒక బేబీ వచ్చింది, ఒక బేబీ రాలేదు. అప్పుడు అలాగే డోలు చేసుకొని కొండగంగపోటి దించాము. మళ్ళీ ఒక ఆవిడికి అలాగ నొప్పులతోటి ఉండింది, 2 రాత్రులు ఉండింది. అలాగ డెలివరీ అయిపోతే డెలివరీ అవ్వలేదు. దానికి మరి చొప్పునకి గెమ్మెలకు చొప్పునకి ఇద్దరికి కూడా అలాగే దించినాము. విజయనగరం అలాగే డోలు కట్టుకొని తీసుకెళ్ళాము ఇద్దరికి. అలాంటి కష్టాలు రోడ్డు లేక మరి అంటే ఇబ్బంది. రోడ్డు అయిపోతే మాకు రోడ్డు అవుతే మంచిది అనుకుంటున్నాము. సాలిన వారు అలాగ అంత కష్టపడుకొని అలాగ ఇబ్బంది పడుతున్నాము. కష్టాలు అయిన వారికి అలాగే ఇబ్బంది. డెలివరీ అమ్మలకి 2 అమ్మలకి డౌలు చేసుకొని అలాగే దించినాము 2 సార్లు అయినా. బేబీలు లోపల ఒక ఆవిడికి బేబీ చనిపోయింది, లోపల కడుపు లోపలే. ఒక అమ్మకి ఒక బేబీ వచ్చింది, ఒక బేబీ ఉండిపోయింది. ఇద్దరికి అలాగ డోలు కట్టుకొని దించినాము. అలాంటి ఇబ్బందులు రోడ్డు అయిపోతే మంచిది అనుకుంటున్నాము. ఎంత ఇబ్బంది, ఏది పండినా కొండకాడ దించడానికి ఇబ్బంది, బియ్యం తెచ్చుకోవడానికి ఇబ్బంది, జ్వరం జబ్బులేట్ అయిపోతే దించడానికి మేము ఇబ్బంది పడుతున్నాము. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. నా పేరు జీర్మ సార్. మా ఊరి ఇంత వర్షం అది ఎప్పుడో వర్షం పడుతుంది. తర్వాత కిందకి వెళ్ళడానికి చాలా కష్టం. తర్వాత ఏమో కిందకి ఎక్కడ వెళ్ళినా సరే ఈ రోడ్డు లేకే మాకు ఇబ్బంది పడుతున్నాం సార్. తర్వాత ఇది ఊరి వాళ్ళు అందరు బాగలేకపోతే కిందకి వెళ్ళడానికి చాలా కష్టము. తర్వాత ఉయ్యలు కట్టుకొని కిందకి దిగాలి. ఇప్పుడు ఎక్కడ మెడికల్ షాప్కి వెళ్ళినా సరే కిందకి వెళ్తేనే కింద నుండి తీసుకొస్తేనే అదే వాడడానికి కూడా మాకు బంధులు. తర్వాత ఈ డెలివరీ కేసులు కానీ తర్వాత బాగలేని వాళ్ళకి కానీ వాళ్ళు కిందకి వెళ్ళేసి అదే ఊరికి ఉయ్యలు కట్టుకొని తీసుకెళ్ళాలా. ఇంత హాస్పిటల్కి వెళ్దామన్నా సరే మాకు ఇబ్బందులు పడుతున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.